వెంట్రుకలు ఊడిపోవటంతో ఇబ్బంది పడుతున్నారా? మాడు బాగా కనిపించి బట్టతల్లో వచ్చిందనే ఫీలింగ్లో ఉన్నారా? నలుగురితో కలగటానికి మీకు ఇబ్బందిగా ఫీల్ అయ్యి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయి అని అంటే ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ అయినప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్ సేఫ్ ఉంటాయి? పిఆర్పి అనేది చాలా మటుకు వింటున్నాము. ఏ క్లినిక్కి వెళ్ళినా కానీ పిఆర్పి అని అంటున్నారు. అసలు ఈ పిఆర్పి అనేది ఏంటి? ఏ విధంగా తయారు చేస్తారు? నాకు సేఫేనా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ సందేహాలన్నింటినీ క్లియర్ చేయడానికనే నేను మీకు ముందుకు వస్తున్నానండి ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. వెంట్రుకలు ఊడిపోవటం, పల్చగా అయిపోయి మాడు దగ్గర ఇక్కడ విపరీతంగా కనిపించటం అమ్మాయిల్లో, అలానే పాపిట వెడల్పు అయిపోవటం, మాడు వెనుక కనిపించటం, జడ పల్చగవ్వటం, ఇవన్నీతోటి మనకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంతకుముందు జడ పొడుగ్గా అనేది ఉండటం, అది పల్చగా అయిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. దీనికి అన్నిటికీ కారణాలు నేను చెప్పానండి. లైఫ్ స్టైల్ అనేది మార్పు అనేది ఖచ్చితంగా ఉండాలండి. జన్యుపరంగా వచ్చిన దానికి మనం ఎటువంటి మార్పులు చేయలేం, కానీ లైఫ్ స్టైల్ తోటి జన్యుపరంగా వచ్చిన దాన్ని కొద్దిగా అవాయిడ్ చేయటానికని, పోస్ట్పోన్ చేయటానికని ప్రయత్నం చేయొచ్చు. అలానే ముఖ్యమైనది ఆహారంతో పాటు పౌష్టికాహారం తీసుకోవటం అనేది చూడాలి. అలానే స్ట్రెస్ ఉంటే కనుక డీస్ట్రెస్సింగ్ మెకానిజమ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు నేను నా పాత వీడియోస్లో చెప్పాను కదండి, నా ఛానల్కి వచ్చి మీరు చూడొచ్చు. మినాక్సిడిల్ అనేది మంచి నేస్తము, హెయిర్ లాస్కి మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. అలానే మనకి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే పెప్టైడ్స్ కూడా అండి. దాంతోపాటు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, డ్యూటాస్ట్రైడ్, ఫినాస్ట్రైడ్ అనేది కూడా ఉంటుంది. అలానే మనకి పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ థెరపీస్ కూడా ఉంటాయి. దీంట్లో పిఆర్పి అనేది చాలా ఫేమస్గా అయిందండి. పిఆర్పి అనేది ఖచ్చితంగా మనకి హెయిర్ లాస్ ఆపుతుందా, అసలు పిఆర్పి తీసుకోవడంతో మనకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దాని అబ్రివేషన్ అండి. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఎందుకు అసలు యూజ్ చేస్తాము అని అంటే, మనకి ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి ఈ పిఆర్పిస్ అనేటివి మనకి ఇతరత్ర కారణాల కోసమని మనం యూజ్ చేస్తూ ఉన్నాం ఆరోగ్యరీత్యా. అంటే మలేరియా వచ్చినా కానీ, లేకపోతే డెంగ్యూ ఫీవర్ వచ్చినా కానీ ఈ పిఆర్పి థెరపీస్ అనేటివి మనకి ఇమీడియట్గా ఇచ్చేస్తారు. పిఆర్పిస్ అనేటివి అన్ని రోజుల నుంచి వస్తుంది కాబట్టి అది టైం టెస్టెడ్ అండి. కానీ హెయిర్ లాస్కి కూడా పిఆర్పి వాడతామా అని అంటే ఎస్ అండి. పిఆర్పి అనేది ఒక విధంగా బెనిఫిట్ వస్తుంది. పిఆర్పి అనేది ఏ విధంగా బెనిఫిట్ అని అంటే, మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, పిఆర్పి అనేది మన ఓన్ బ్లడ్ నుంచి తీస్తాం కాబట్టి చాలా సేఫ్గా ఉంటుంది. తర్వాత నెలకు ఒకసారి కానీ, 15 రోజులకు కానీ, వారానికి ఒకసారి కానీ మనం ఖచ్చితంగా చేయొచ్చు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటే మనకి ముఖ్యంగా మన బ్లడ్ తీసుకున్నాక అక్కడ ఒక ట్యూబ్లోకి పెట్టుకోనండి, ఒక యాంటీకోయాగులెంట్ వేసుకొని దానితో పాటు ఒక సెంట్రిఫ్యూజ్లో అనేది చేస్తామన్నమాట. ఆ సెంట్రిఫ్యూజ్ అని అంటే మనకి పిఆర్పి అనేదాన్ని ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అనమాట. అక్కడ మనకి రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ అనే కణాలని సపరేట్ చేయటంలో మనకి హై ఎండ్ టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి దాన్ని వెనక్కి ఇవ్వటమే ఒక ఆర్ట్. అంటే చాలా సెంటర్స్ వస్తాయండి, బ్యూటీ పార్లర్స్ వస్తాయి, నర్సులు అంటారు మేము పిఆర్పి తీస్తాం చేస్తామని చెప్పి. అది అలా కాదండి. ప్లేట్లెట్స్ కణాలని, ఆ ఇంటెగ్రిటీని మెయింటైన్ చేస్తేనే మనకి వెంట్రుకలకి బాగా పనిచేస్తుంది. అది ఎక్కడ పడితే అక్కడ తయారు చేసి ఎలా అంటే అలా చిన్న సెంట్రిఫ్యూజెస్లో తయారు చేసి దానికి ఇచ్చేస్తుంటే కరెక్ట్ కాదండి. దానికి ఒక పద్ధతి ప్రకారంగా ప్రిపేర్ చేయాలి. అది మీరు మా సెంటర్కి వస్తే మీకు తెలుస్తుంది. చాలామంది వేరే సెంటర్స్లో, వేరే చోట్ల బ్యూటీ పార్లర్లో చేయించుకొని వాళ్ళు వెనక్కి వచ్చి మా దగ్గర చేయించుకున్నాక మంచి రిజల్ట్ అనేది వాళ్ళకి తెలిసిపోయింది. అంటే వాళ్ళకి అక్కడ పిఆర్పి తోటి రిజల్ట్ రాక మా పిఆర్పి తోటి ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంటే రిజల్ట్స్ వస్తాయనంటే ఇలా జుట్టు ఇలా విపరీతంగా పెరుగుతాయని కాదండి. నెమ్మదిగా హెయిర్ లాస్ అనేది కంట్రోల్లోకి వస్తూ దానితో పాటు మనకి మంచిగా వెంట్రుకలు అనేటివి లావుగా అవుతూ ఉంటాయి. పిఆర్పి తోటి కొత్త జుట్లు వస్తాయా అని చాలామంది అపోహలో ఉంటారనమాట. పిఆర్పి తోటి కొత్త జుట్లు అనేటివి రావండి. ఉన్న జుట్లు గట్టిగా అయి మంచిగా కుదుళ్ళ దగ్గర స్ట్రెంత్ అయి దానితో పాటు మీసోథెరపీస్ అనేటివి యూస్ చేస్తూ, జిఎఫ్సిస్ అనేది యూస్ చేస్తూ కాంబినేషన్లో మేము చేస్తున్న కొత్త ప్రోటోకాల్ తోటి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఈ ప్రోటోకాల్స్ తోటి యూస్ చేయటం తోటి వెంట్రుకలు అనేటివి బాగా గట్టిగా నిలబడి
దాంతో బెనిఫిట్ అవుతూ ఉంటుందండి. ఈ వెంట్రుకలు అనేటివి బాగా గట్టిగా నిలబడినప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మినాక్సిడిల్ తోటి, డిటాస్ట్రైడ్, ఫినాస్ట్రైడ్ తోటి వాటితో పాటు మనము మంచి రిజల్ట్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు అనమాట. సార్ మరి నేను ఎన్నాళ్ళ వరకు నేను ఈ థెరపీస్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. పిఆర్పి మనము వారానికి ఒకసారి కానివ్వండి, 15 రోజులకు ఒకసారి కానీ, నెలకు ఒకసారి. చాలా కామన్గా నేను నెలకు ఒకసారి చేస్తానండి, వారానికి ఒకసారి మేము చేయము. అవి పాత పద్ధతులు అనమాట. కొన్ని సందర్భాల్లో మేము 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటాం. 15 రోజులకు ఒకసారి మేము కాంబినేషన్స్లో కూడా చేస్తూ ఉంటామండి. ఈ కాంబినేషన్స్తో చేయటంతో చర్మంలో ఉన్న మనకి జుట్టు ఏదైతే ఉంటుందో తలపైన అవి ఆ వెంట్రుకలు అనేటివి గట్టిగా కుదుళ్ళతోటి స్ట్రెంత్ అయ్యి మంచిగా లావ్ అవుతూ ఉంటుందండి. కేవలం పిఆర్పీఏ చేసుకోవచ్చు అంటే అలా కాదండి. పిఆర్పీ చేసుకుంటూ మందులు వాడుకోవాలండి. మందులు వాడుకుంటూ దాన్ని కంటిన్యూ చేయాలి. పిఆర్పీ 6 నెలల తర్వాత, 15 రోజుల తర్వాత చేస్తూ ఉంటే మనము కొన్ని నెలల తర్వాత మనం వాటిని ఆపేసి మందులు అనేటివి కంటిన్యూ చేయాలి. మరి ఎన్నాళ్ళ వరకు నేను మందులు కంటిన్యూ చేయాలి డాక్టర్ గారు అని అంటారు. మీకు జుట్టు కావాల్సినంత వరకు మీరు మందులు అనేటివి కంటిన్యూ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. మీరు అలా కంటిన్యూ చేయకపోతే ఏ రోజైతే వాడతారో అక్కడి వరకు మీకు బెనిఫిట్ వస్తుంది. ఆపినాక మళ్ళీ మీకు పలచగా అవుతూ ఉంటుంది. ఎందుకనంటే అది మందులది ఫాల్ట్ కాదండి, అది మీ బాడీకి ఉన్న హెయిర్ లాస్ టెండెన్సీ. అది హెయిర్ లాస్ టెండెన్సీ అనే దానికి మనకి వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ఇవి క్రానిక్ ప్రాబ్లమ్స్ అండి. అంటే మీరు ఇప్పుడు గమనించారనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి టాబ్లెట్స్ ఎప్పుడు దాకా వాడతారు? చాలా నాళ్ళ వరకు వాడతారు. అలానే హెయిర్ లాస్ అనేది కాస్మెటిక్ ఇష్యూ అయినా క్రానిక్ ప్రోగ్రెసివ్ కండిషన్. అంటే క్రానిక్ అని అంటే మనకి చాలా టైం టేకింగ్, అంటే చాలా నాళ్ళ వరకు వస్తూ ఉంటుంది. ప్రోగ్రెసివ్ అంటే దాన్ని మనం ట్రీట్ చేయకపోతే హెయిర్ లాస్ అనేది విపరీతంగా వెళ్తూ దానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అని అంటే కాస్మెటికేనండి. దానికంటే శరీరంలో పెద్ద ప్రాబ్లం అవుతుందంటే అలా ఏమి ఉండదండి. దానికి మనము డెబిలిటేటింగ్ కాకుండా, మనకంటే ఇబ్బంది పడకుండా, అంటే నలుగురిలో కలవటానికని బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి, ఆ స్టేజ్ దాటకుండా మనము అంతకు ముందే మనం మంచి ట్రీట్మెంట్ తీసుకొని మంచి రిజల్ట్స్ తోటి ఉన్న జుట్లని కాపాడుకోవటానికని మనం పిఆర్పిని ఉపయోగించుకోవచ్చు. కొత్త జుట్లు కావాలంటే ట్రాన్స్ప్లాంట్ అండి. ట్రాన్స్ప్లాంట్ చాలా మంచిగా ఉంటుందండి, సేఫ్గా ఉంటుంది, మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ట్రాన్స్ప్లాంట్స్ చేయటంతో జుట్టు పైన మనకి ఏవైతే తలపైన ఉన్నాయో ఆ జుట్టు వెంట్రుకల్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయండి. హెయిర్స్ అనేది బెనిఫిట్గా పెరిగి మీకు న్యాచురల్ రిజల్ట్స్ కూడా వస్తాయి. మరి నేను అన్నీ పోగొట్టుకుంటాను డాక్టర్ గారు, అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటానంటే అలా కుదరదండి. మొత్తం పోగొట్టుకున్నాక మళ్ళీ మీరు ట్రాన్స్ప్లాంట్ అనేది ఈ ఏరియానే కాకుండా గడ్డం నుంచి ఇతరత్ర ఏరియాల నుంచి తీయొచ్చండి. కానీ మీకు ఆ ఏరియాలో డెన్సిటీ లేదనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం? అలా ఇబ్బందులు పడొద్దు. అందుకోసమనే ఉన్న జుట్లని, వెంట్రుకల్ని ఖచ్చితంగా మనం కాపాడుకుంటూ బట్టతలకి రాకుండా, రిసీడింగ్ కాకుండా హెయిర్ లైన్, మనం దీనికి జాగ్రత్తలు అనేటివి చేయాలన్నమాట. సో ఇదండి విషయం. బట్టతల ఉన్న వాళ్ళకి, వెంట్రుకలు ఉడుతున్న వాళ్ళకి పిఆర్పి ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. మీకు ఎటువంటి అయినా సందేహాలు కానీ, మిస్కన్సెప్షన్స్ కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా నేను మీకు ఒక వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీ ఎవరైనా కానీ కజిన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ప్రాబ్లమ్స్ని ఫేస్ అవుతున్నారని అంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, తప్పకుండా మంచి ట్రీట్మెంట్ తీసుకొని బెనిఫిట్ తెచ్చుకోవచ్చు అని తెలుసుకొని మనం ట్రీట్మెంట్స్ తీసుకొని మంచిగా వెంట్రుకల్ని పెంచుకుందాం. అలానే మీకు ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకోపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.